కూడా చేసి పెట్టేశాడు. పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా, మరి ఏమైనా చేస్తారు. మీ మిత్రుడే కదా అతను. కాదు సార్, మిత్రుడు అంటే మీరు ఒకప్పుడు నా మిత్రుడు అంటే నేను స్వీకరించేవాడిని, కానీ నాకు మిత్రుడు అనే పదానికే అర్థం పోతుంది మీరు ఆ మాట అంటే. ఇప్పుడు ఒప్పుకోవట్లేదా? ఆ పదానికే అర్థం మారిపోతుంది. నేనేది ఇప్పుడు అతను మీ మిత్రుడిగా అతను మీరు అంగీకరించట్లేదా? అంగీకరించలేను కూడా. ఓకే, నా కూతురు పెళ్ళి అయితేనే పిలవలేదు సార్. నేను నా మిత్రుడైతే నేను పిలవాలిగా. పిలవాలి. పిలిచానా? ఎందుకు పిల్లలా? పిలవలేదు అంతే. ఎందుకు కోపం వచ్చిందండి? కాదు సార్, మీ యొక్క నడక నైజాన్ని బట్టి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఓకే, కొంత ఇప్పుడు నా తప్పు వల్ల నా నడక వల్ల నన్ను కూడా వదులుకున్న చాలా మంది ఉంటారు నాకు తెలియకోకుండా. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు మాట్లాడుకోవట్లా? అతనితో మాట్లాడతాం అంటే ఇంకా మీకు మనం ఏం యాక్సెప్ట్ చేస్తున్నట్టు? ఆ బూతులను యాక్సెప్ట్ చేస్తున్నట్ట? మా నాయకత్వానికి గౌరవం ఉన్నట్ట? ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాం? అదేలే, అంటే మీ వరకు మీరు కరెక్ట్. బట్ లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చారుగా కోడిపందాలకి అక్కడ గుడివాడ. మీకు అర్థం కావట్లేదు సార్. కోడిపందానికి వెళ్ళా నేను. కోడిపందానికి ఆయన ఏం పిలవలే నన్ను వేరే వాళ్ళు పిలిచారు. నాతో అక్కడ ప్రభాకర్ ఒకడు ఉన్నాడు నాలాగనే గుడివాడలో. క్యారెక్టర్ కూడా మీలాంటిదేనా? నాలాంటిదంటే అతను కామ్ గోయింగ్ కోడిపందాలకి వేస్తాడు. ఓకే ఓకే, మీకు పూర్తి ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఆ క్యారెక్టర్ మీరు తప్పని మీరు ఎస్టాబ్లిష్ చేసింది సార్. నేను సార్, నా క్యారెక్టర్ అనేది డిఫరెంట్. ఇది ఎవరికి రాదు సార్. కావాలంటే నేను అనేది నేను ఎవరు కోరుకుంటే కూడా రాదు సార్. ఇది తప్పు. ప్రతి మనిషి నన్ను చూసి వార్తలు పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారండి. సో ప్రభాకర్ అంటే లెక్కలేనితనం అని కొంతమందికి అనిపించవచ్చు. మీరు అనేది ఏంటి? నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు లెక్క పెట్టాలని మీరు అంటారు, అంతే కదా? నేను ఎప్పుడైతే ఓడిపోయానో అప్పుడు నా జిల్లాలో ఆడటానికి నేను ఇష్టపడలా. ఓకే. రెండోది ఏంటంటే ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఇష్యూ లేకుండా కూడా ఇష్యూ క్రియేట్ చేసి దానిలో మనం బలిపశువులు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనం బరులు నిర్వహించడం కానీ, మనం ఆర్గనైజ్ చేయడం కానీ, మనం అటువంటి వాటిలో జోలికి పోలా. ఎవడన్నా ఎక్కడ బాగా కొద్దిగా పెద్ద పందాలు వేస్తున్నారు అనుకుంటే ఎక్కడ మంచి కోళ్ళు పోట్లాడతాయి. కోళ్ళు కూడా మంచి కోళ్ళు మనకి సమకాలీకులు బెట్టింగ్ కాసేవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళడానికి ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీలో గుడివాడ వెళ్ళినా నేను. ఎప్పుడైతే ఇలా బరి తెగించి గుడివాడలో ఏ స్థాయిలో వేస్తారు పందాలు? సేమ్ గుడివాడలో ఎలా వేస్తారో భీమవరంలో అంతే వేస్తారు. కాదు అంటే ₹1,00,00,000 కూడా వేస్తారు ఒక్కొక్క కోడి మీద? ఏరా బాగా అయితే 50 లక్షలు 50 లక్షలు కూడా ఏరా 27 లక్షలకి ఈ సంవత్సరం గుడివాడలో వేసారట. 27 ఒక కోడికి 27 లక్షలు. అదే అర్థమైంది. అంటే ఒక 10 పందాలు వేసారంటే ఒక 2 కోట్లే, 2.5 కోట్లు పోయినట్టే. ఒక పందెం వేశారు సార్. అది అదే అన్నీ అంత ఉండవు. ఓకే, ఒకే ఒక పందెం 27 వేసారు. అది 10 మంది 20 మంది ఉంటాయి సార్. 27 లక్షల్లో ఒకడేడు. ఓహో, అచ్చా, అందరూ కలిపి పూల్ చేస్తారా? సిండికేట్ ఒక గ్రూప్. ఏ బి ఉంటాయి సార్. ఏ ఓళ్ళు పక్క, బి ఓళ్ళు పక్క. ఏ ఓడు ఒకడు ఉండడో, బి ఓడు ఒకడు ఉండడో. అవన్నీ ఉత్తి షోయింగ్ మాటలు. మీ మీడియాలో చెప్పినంత హైప్ లేదు సార్. అది గ్రామీణ క్రీడ. కాకపోతే దానికి సెలవులు పలవలు చేసి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఒక వేరే క్రీడలాగా మొత్తానికి పోలీసులు కాస్త ₹4 రావడానికి ఉపయోగపడుతుంది. అది పోలీసులకు ఉపయోగపడటం, రాజకీయ నాయకులకు కూడా ఉపయోగపడేటువంటి వనరుగా దాన్ని మార్చారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా డబ్బు తీసుకుంటారా పందాలు ఆడుకొని ఇచ్చిన? మరి ఇప్పుడు ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగే కదా ఇప్పుడు జరుగుతుంది. అక్కడ టికెట్ పెట్టారంటే ఒక టికెట్ పెట్టి ఇప్పుడు ఈ బరుల దగ్గర టికెట్లు పెడుతున్నారా? బరుల దగ్గర కాదు సార్. ఇప్పుడు క్యాసినోకి దీనికి పెట్టారులే. క్యాసినోనే కోడిపందాలు సార్. క్యాసినోని కోడిపందాలని వేరువేరుగా చూడొద్దు మీరు. సరే, అది అంతా కలిసి ఇంటిగ్రేటెడ్ గా చేశాడు ఆయన. అదంతా ఒకసాటే. నాకు అర్థమైంది, ఒకే దగ్గర అన్ని సౌకర్యాలు పెట్టేశారు. గోవా వెళ్ళక్కర్లా అంతే. ఏమక్కర్లా, మీరు గోవా వెళ్ళి మీరు అక్కడ వెళ్ళి దాంట్లో ఆడక్కర్లా. క్యాసినో ఇప్పుడు అంతా అక్కడే డీలర్స్ అందరూ ఇక్కడ పెట్టాడు. గోవాలో కూడా నేల మీద ఫిజికల్గా మనుషులతో ఆడనివ్వరు. సముద్రంలో ఉండే దగ్గర ఆడాలి. నేల మీద ఉండే హోటల్స్, పెద్ద హోటల్స్లో ఉండే వాటిలో ఏంటంటే మెకానికల్ ఉంటాయి. అంటే కార్డులు ఇస్తారే, అది ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉంటుంది. ఆడపిల్లలు వచ్చి ఇట్లా సగం వేసుకుని ఆ వ్యవహారాలు ఉండవు అక్కడ.
గోవాలో. డీలర్స్ అంటారండి. డీలర్స్ అదే వాళ్ళు ఉండనివ్వరు, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేయలేం ఇంకా. కానీ గుడివాడలో మాత్రం పాపలతోటి చక్కగా నడిపించారు. అది నడిపించాడు. ఇంకోటి ఏంటంటే సార్, అదే నాని ప్లేస్లో నేను ఉంటే అలాంటి తప్పు జరుగుంటే నేను ఒప్పుకుంటా. మా వాడు పెట్టారు, కొద్దిగా అతిగా చేశారు, దానికి నేను క్షమాపణ చెప్తున్నానని ఆయన కనుక అనుంటే ఇష్యూ క్లోజ్ అయిపోయేది. అవును. కానీ అదే మా నాయకుడైతే తోలు తీసేసేవాడు, చొక్కా చించుకునేవాళ్ళు అండి ఈ పాటికి. అదే నేను చేసి ఉంటే సస్పెండ్ దాకా వెళ్ళిపోయేది. ఎందుకంటే బతుకు బస్ స్టాండ్ అయ్యేది. ఇప్పుడు అదేమంటే నాని అంటాడు, మా నాయకుడు వివరణ కూడా అడలేదు అని అంటాడు. అవును. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అవును. నువ్వు చేసింది ఏంటి, ఇద్దరు బొంకుతావు ఎందుకు, జరిగిందేదో జరగరాంది నీకు తెలిసి జరిగినా నీకు తెలియక జరిగినా. ఇప్పుడు అనుజాక్ష విషయం ఉంది, నేను తప్పు చేసినా చేయకపోయినా నీది తప్పు అని ఎస్టాబ్లిష్ చేసేసారు వాళ్ళు. శిక్ష కూడా అనుభవించేశారు, అయిపోయింది అంతే. దాన్ని మనం కాదనని దానివల్ల సాధించేది ఏం లేదు అంతే. ఇప్పుడు ఊరికినే నువ్వు చచ్చిపోతానంటే ఎవడు కావాలి, చచ్చిపోతానంటే ఎవడు కావాలి, నిజంగా జరిగింది చచ్చిపో, జరగలేదా ఒప్పుకో వాస్తవాన్ని. ఏం జరుగుతుంది వాస్తవం ఒప్పుకుంటే? మనిషి అన్న తర్వాత మనం చేయకపోతే పొరపాట్లు ఏం చేస్తారు, మనుషులే చేస్తారు. తెలిసి జరిగినా తెలియక జరిగినా పొరపాటు జరిగింది, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అని చెప్తే సరిపోయేది. రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్తున్నానంటే నీ హుందాతనం మిగిలేది. ఇంకెదురు ఏదో నేర్చినమ్మంట బొంకకపోతే, ఏదో నేర్చినమ్మ అర్థమైంది బొంకకపోతే కొంకనక్కల పాలైందంట అని సామెత ఉంది కదా. అవును. అలా నాని ప్రవర్తన ఆ విధంగా ఉంది. ఏం చెప్తాం? సరేగా అది ఇప్పుడు స్టైల్, అది ఇప్పుడు నడుస్తుంది అట్లా. స్టైల్ అని అనమాకండి సార్. ఈ పాలన ఈ రకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పండి. అది స్టైల్ అంటే ఎట్లా? ఓకే, అంటే నేను అది స్టైల్ అంటే అదేదో గొప్ప అని కాదు, నేను గొప్పగా చెప్పడంలా. ఇప్పుడు మీరు చెప్పిన సామెతనే ఇప్పుడు రివర్స్ అనమాట. మొగుని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు అంటుంటారు కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు తప్పు చేయటమే కాకుండా ఎదురు దాడి చేయటం కూడా.